హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో వాస్తు దోషాలను తొలగించడానికి, జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోసం అనేక రకాల నివారణ చర్యలు సూచించబడ్డాయి. మనిషి జీవితంలో చెట్లు, మొక్కలు చాలా ముఖ్యమైనవి. కొంతమందికి ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలను పెంచడం ఎంతగానో ఇష్టం. అయితే చాలాసార్లు తెలిసి తెలియక చేసే పనులు అశుభ ఫలితాలను ఇస్తాయి. కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో వాస్తు శాస్త్రంలో చెట్లు, మొక్కల పెంపకానికి సరైన దిశ నిర్దేశించబడింది. చెట్లు, మొక్కలు నాటడం ద్వారా కూడా సుఖ సంపదలను పొందవచ్చు. వాస్తు ప్రకారం మొక్కలను, చెట్లను ఇంట్లో తప్పుడు ప్రదేశాల్లో నాటడం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. కరివేపాకు మొక్క చాలా మంది ఇళ్లలో విరివిగా పెరగడం చూస్తుంటాం. కొన్ని చోట్ల కరివేపాకు చెట్టు ఎండిపోయిన స్థితిలో ఉంటుంది. అయితే ప్రతి వస్తువుకు దాని స్థానం ఉన్నట్లే ఇంట్లో పెంచుకునే కరివేపాకు మొక్కను నాటడానికి కూడా సరైన స్థానం ఉంది. దీని ప్రకారం కరివేపాకులను నాటడానికి సరైన స్థలం ఏది? ఇంట్లో ఏ దిశలో కరివేపాకు మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుందో జ్యోతిష్కులు చెప్పిన విషయాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఏ దిశలో నాటాలంటే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి పడమర వైపు కరివేపాకులను నాటడానికి అనువైన ప్రదేశం ఈ పశ్చిమ దిక్కు చంద్రుని దిశగా పరిగణించబడుతుంది. చంద్రదోష పరిహారం: ఈ దశలో ఏదైనా దేశీయ మొక్కను నాటడం శుభ ఫలితాలను ఇస్తుంది. కనుక కరివేపాకు మొక్కను ఈ దశలో నాటడం ద్వారా కరివేపాకు మొక్క ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. అయితే ఈ ప్రాంతంలో ఇతర మొక్కలు లేదా చెట్లను నాటవద్దు. కరివేపాకు మొక్క పెరిగే ప్రదేశంలో మురికి నీరు చేరకుండా చూసుకోవాలి. కిచెన్ సింక్ నుంచి నీరు స్రావించే చోట కరివేపాకు మొక్కలను నాటవద్దు. కరివేపాకు మొక్కను పురుగులు, చీడ నుంచి రక్షించుకోండి. ఆకులకు గొంగళి పురుగులు పడితే వెంటనే ఆకులను తొలగించండి. లేదంటే ఇంట్లో సామరస్యానికి కూడా విఘాతం కలిగిస్తుంది. కరివేపాకు మొక్క పక్కన చింత చెట్టుని పెంచవద్దు. ఇది మీ ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యపరంగా కరివేపాకు మొక్కలను జ్యోతిష్య శాస్త్రంలో మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. కరివేపాకు క్యాన్సర్, మధుమేహం నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీని ఆకులలో యాంటీ మ్యూటజెనిక్ గుణాలు ఉన్నాయి. ఇవి కడుపు క్యాన్సర్ ను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాదు, గుండె జబ్బులు రాకుండా చేయడంలో ఇది చాలా మేలు చేస్తుంది. కరివేపాకు కళ్ళకు కూడా మంచిదని భావిస్తారు.